మీ ఇంటి పక్కనే మృత్యువు పొంచి ఉందా? నాగరికత ముసుగులో యువత రక్తంలో విషాన్ని నింపుతున్నది ఎవరు? శాంతి భద్రతలకు నిలమైన వరంగల్ సిటీ సాక్షిగా వెలుగు చూసిన ఆ భయంకరమైన దారుణం ఏంటి? గంజాయిని మించిన అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థం ఇప్పుడు సిటీలోకి ఎలా ప్రవేశించింది? అల్లూరి జిల్లా అడవుల నుండి ముంబై మహానగరం వరకు విస్తరించిన ఆ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా వెలుగు చూసిన భారీ హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా రేపుతోంది. ఈ క్రైమ్ సిండికేట్ గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారు? ఆపరేషన్ వివరాలేంటో ఇప్పుడు మీకోసం. ఒడిశా రాష్ట్రం మల్కానిగిరి జిల్లాలోని దట్టమైన అడవులు, అక్కడ సాగుతున్న నిషేధిత గంజాయి తోటలే ఈ ముఠాకు ప్రధాన ఆదాయ వనరు. హంటల్ పన్ను, హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఆంధ్రప్రదేశ్కు చెందిన కండెల చిన్నబాబు కలిసి ఒక ప్రమాదకరమైన డ్రగ్ సిండికేట్గా ఏర్పడ్డారు. కేవలం గంజాయి అమ్మితే వచ్చే లాభాలతో తృప్తి చెందని ఈ ముఠా సభ్యులు మరింత విలాసవంతమైన జీవితం కోసం షార్ట్ కట్ వెతికారు. ఈ క్రమంలోనే వీరికి కిలో పాండు అనే మరో నిందితుడితో పరిచయం ఏర్పడింది. గంజాయి మొక్కల నుంచి అత్యంత ఖరీదైన హాష్ ఆయిల్ను ఎలా తయారు చేయాలో పాండు వీరికి ట్రైనింగ్ ఇచ్చాడు. పాండు తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన పరికరం సాయంతో అడవిలోనే రహస్యంగా సుమారు 40 కిలోల హాష్ ఆయిల్ను ఈ ముఠా తయారు చేసింది. ఇందులో చెరో సగం పంచుకున్నాక పట్టుబడిన ఆ 4 నిందితులు తమ వాటాకు వచ్చిన 20 కిలోల మత్తు నూనెను చిన్న చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేశారు. ఒక్కో కిలో ప్యాకెట్ను లక్షలాది రూపాయలకు ముంబైలో విక్రయించి కోట్లు సంపాదించాలనే వీరి మాస్టర్ ప్లాన్ ఎవరికీ అనుమానం రాకుండా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ చేరుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్లో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కానీ విధి మరోలా తలచింది. సో దీంట్లో రెగ్యులర్గా వాళ్ళు చాలా టైం నుంచి చేస్తూ సప్లయర్గా పని చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ కూడా ముందుకు రాలేదు. సో దీంట్లో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇది గాంజా ఇది డైరెక్ట్గా సేల్ చేస్తే పెద్దగా ఇన్కమ్ కావట్లేదని ఇప్పుడు గాంజా కాకుండా వీళ్ళకి నా కిల్లో పాండు ఎవరైతే ఉన్నాడో ఇతను సజెస్ట్ చేసిండు దట్ ఇది హ్యాష్ ఆయిల్ అమ్మితే ఇంకా కూడా అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఇది గాంజా అది కూడా గాంజాతోనే వస్తుంది కాబట్టి గాంజా కల్టివేషన్ ఇట్లా చేశారు. సో దాని తర్వాత అది ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళ దగ్గర అది గ్యాదర్ అయిపోయి తర్వాత ఆయన కిల్లో పాండుతో మాట్లాడుకొని అతని దగ్గర ఏదో మషీన్ ఉంది, అది మషీన్ అతని దగ్గర తెప్పించి అక్కడే ఒడిశాలోనే అక్కడ అది తెప్పించుకున్న తర్వాత దాన్ని అక్కడ రీప్రొసెసింగ్ అంతా చేసుకొని దాని నుంచి వాళ్ళు అది హ్యాష్ ఆయిల్ తయారు చేశారు. దాదాపు 40 కిలోగ్రామ్స్ అది వాళ్ళు హ్యాష్ ఆయిల్ అక్కడ వాళ్ళు తయారు చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్ధరాత్రి కోనార్క్ ఎక్స్ప్రెస్ వరంగల్ సమీపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయన్న సమాచారం నిందితులకు అందింది. దీంతో అలర్ట్ అయిన ముఠా సభ్యులు స్టేషన్లో దిగితే దొరికిపోతామన్న భయంతో రైలు దిగిపోయి చాకచక్యంగా తప్పించుకోవాలని ప్లాన్ చేశారు. కానీ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాలతో డ్రగ్ కంట్రోల్ టీం, క్యాట్ పార్టీ, ఇంతేజర్ గంజ్ పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద 4 వ్యక్తులు భారీ బ్యాగులతో అనుమానాస్పదంగా అటూ ఇటూ తిరుగుతుండటం పోలీసులు కంటపడింది. పోలీసులు వారిని సమీపించగానే నిందితుల ముఖాల్లో వణుకు మొదలైంది. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత నేతృత్వంలోని బృందం వారిని చుట్టుముట్టి తనిఖీ చేయగా బ్యాగుల నుంచి వెలువడిన ఆ ఘాటైన వాసన పోలీసుల్ని విస్తుపోయేలా చేసింది. సో 40 కిలోగ్రామ్ తయారు చేసుకొని తర్వాత దాంట్లో 20 కిలోలు కిలో పాండు అయినా ఉంచుకున్నాడు. అతనికి సంబంధించిన నెట్వర్క్లు అమ్ముకోవడానికి 20 కిలోలు వీళ్ళ 4గురికి ఇచ్చిండు. వీళ్ళందరికీ కూడా 5 kgs చొప్పున అట్లా దాని మీరు అందరూ కూడా సేల్ చేయండి. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు, ముంబైలో ఏదో వాళ్ళకి కాంటాక్ట్ ఉంది అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో ఆ ప్లానింగ్లో వాళ్ళు 19th నాడు అక్కడ నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అక్కడ ఎక్కారు ఒడిశాలోనే. కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత 19th నాడు నిన్న అది 20th మార్నింగ్ ఇది మన దగ్గరికి చేరుకున్నారు. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది దట్ ఇట్లా నడుస్తుంది అని. సో రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాము చెకింగ్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ. సో ఇక్కడ ఇది వరంగల్లో అది చెకింగ్ నడుస్తుంది అని వాళ్ళు ఇక్కడికే దిగారు. అది ఏదో వాళ్ళు ట్రైన్లో అది చెకింగ్ చేసి పట్టుకుంటారని. సో దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత
ఈ రోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్లో ఉండే. సో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు చెకింగ్ చేస్తే వాళ్ళ నలుగురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. నిందితుల వద్ద ఉన్న బ్యాగులను ఓపెన్ చేసిన పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. సుమారు 2,50,00,000 రూపాయల విలువ చేసే 20 కిలోల స్వచ్ఛమైన హాష్ ఆయిల్ దొరకడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో మత్తు నూనె పట్టుబడటం ఇదే మొదటిసారి. నిందితులని అదుపులోకి తీసుకుని విచారించగా వారి మోడస్ ఆపరండి బయటపడింది. అటవీ ప్రాంతంలో గంజాయిని సాగు చేయటం, అక్కడే రహస్యంగా మిషన్ల ద్వారా ఆయిల్ తీయటం, ఆపై రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించడం వీరి ప్రధాన వృత్తిగా తేలింది. ముంబై లాంటి మెట్రో నగరాల్లోని పార్టీలకు ఈ విషయాన్ని సరఫరా చేసేందుకు వీరు స్కెచ్ వేశారు. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ఏఎస్పీ శుభం, ఏసీపీ జానీ నరసింహులు, ఇన్స్పెక్టర్ల బృందం చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించింది. ప్రధాన నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కమిషనర్ ప్రకటించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర లింకులపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా, ఈజీ మనీ కోసం యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠా చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపడుతోంది. డ్రగ్స్ అనే మహమ్మారి మన సమాజాన్ని లోపల తొలిచేస్తోంది. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. స్మగ్లర్లకు ఇది ఒక గట్టి హెచ్చరిక. చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవ్వండి.